అందంగా ఉండాలని ఏ భర్త కోరుకోరు చెప్పండి. భార్య అందాన్ని పొగడ్డం కూడా భర్త ధర్మమే. కానీ ఈయన కొంచెం డిఫరెంట్. ఆమె అందంపై ఉన్న పిచ్చి పరాకాష్ఠకు పోయి సాడిస్లా ప్రవర్తించాడు. భార్య ముక్కు అందంగా ఉందని ఆమె నిద్రలో ఉండగానే కొరుక్కు తిన్నాడు. ఈ దారుణ ఘటన వెస్ట్ బెంగాల్లోని నదియా జిల్లాలో చోటు చేసుకుంది. శాంతిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాపన్ షేక్ మధు ఖాతున్ 9 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 8 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. మధు ఖాతున్ అందంగా ఉందని, ముఖ్యంగా ఆమె ముక్కు గురించి చెబుతూ తరచూ పొగుడుతూ ఉండేవాడు బాపన్. ఇప్పుడు అదే ముక్కు ఆమెకు శాపంగా మారింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ నిద్రపోతుండడం చూసిన బాపన్ ఒక్కసారిగా భార్య ముక్కు, చేతి వేలు కొరికి నమిలి మింగేశాడు. మధు ఖాతున్ అరుపులు, కేకలతో ఆ వీధిలో అలజడి రేగింది. ఇల్లు మొత్తం దద్దరిల్లిపోయింది. తీవ్ర రక్తస్రావం అవుతోన్న మధు ఖాతున్ను హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆమె తల్లితో కలిసి శాంతిపూర్ పిఎస్లో భర్తపై ఫిర్యాదు చేసింది. తన పెళ్లైనప్పటి నుంచి కూడా ముక్కు గురించి పొగిడేవాడని, కొరికి తినేస్తానని చెప్పేవాడని అంటోంది మధు ఖాతున్. చివరికి అన్నంత పని చేశాడని వాపోతోంది.